హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం ముత్తంగి లొకేషన్లో ఉన్నామండి. అంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే పటాన్ చెరువు నుంచి మనకి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి 141 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అనమాట. 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. మనకి 3 BHK డూప్లెక్స్ హౌస్. ఇది వచ్చేసరికి మనకి సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుందండి. హౌస్ అయితే మనకి రెడీ టు మూవ్ ఇన్ అండి. ఈ డూప్లెక్స్ హౌస్ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అలాగే ఫ్రంట్లో వచ్చేసరికి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఈ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ చూడొచ్చు. జస్ట్ మనకి 2.5 ఫీట్ మనకి గ్యాప్ ఉంటుందన్నమాట. సో మనకి ఫాల్ సీలింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయి ఉందండి. చూడొచ్చు. మనకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. వెరీ లాంగ్ హాల్ అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఒకటే బెడ్రూమ్ ఉంటుందండి. అలాగే పైన వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి చాలా స్పేసియస్గా ఉంటాయండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ విత్ ఓపెన్ కిచెన్ అనమాట. మీరు కావాలనుకుంటే వుడ్ వర్క్ తోటి ఇది డివైడ్ కూడా చేసుకోవచ్చు. చూడొచ్చండి, ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి మనకి వెరీ స్పేసియస్ అయితే ఉందన్నమాట. మనకి ఒక బెడ్రూమ్ మినహాయిస్తే మనకి స్టెప్స్, దాని తర్వాత వచ్చేసి ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి హౌస్ బ్యాక్ సైడ్ అయితే మనకి 5 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుందండి. మనకి ఫాల్ సీలింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉన్నారు. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చండి, ఎంతో కూడా మనకి 5 ఫీట్ అయితే మనకి గ్యాప్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి హౌస్ అయితే. ఈ లైన్గా ఉన్న మనకి 3 హౌసెస్ అయితే మనకి సేల్కు ఉన్నాయన్నమాట. 3 కూడా వెస్ట్ ఫేసింగ్ అండి. అలాగే లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి జస్ట్ 1 కిలోమీటర్. అలాగే గచ్చిబౌలి ఇటువైపు ఎవరైనా జాబ్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అండి. పేరెంట్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంటుందన్నమాట. చూడొచ్చు, సెల్ఫ్లు అవన్నీ కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోయాయండి. అంటే మనం ముంబై హైవేలో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ముత్తంగి అంటారండి, రైట్ సైడ్ వచ్చేసి మనకి చిట్కుల్ విలేజ్ అంటారండి. సో ఇది చిట్కుల్కి సంబంధించింది. ఇది వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ వెంచర్లు ఉందండి. ఇదంతా కూడా మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ అనమాట. ఈ హౌస్కి సంబంధించి మొత్తం టైటిల్ క్లియర్ అండి. మీరు ఎనీ బ్యాంక్ త్రూ లోన్కి వెళ్ళొచ్చు. 80% వరకు అయితే మీకు లోన్ వస్తుందండి. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. చుట్టూ మనకి రెసిడెన్షియల్ ప్లేసెస్ మొత్తం అన్నీ కూడా హౌసెస్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ స్టే చేస్తున్నారండి మొత్తం కూడా. అలాగే హౌస్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి గచ్చిబౌలి నుంచి ఎగ్జాక్ట్గా 24 కిలోమీటర్స్ అయితే ఇక్కడికి వస్తుందండి. మనం ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ 3 ఎక్కేసి అలాగే 19లో దిగేయచ్చు. జస్ట్ మనకి 25 మినిట్స్లో మీరైతే గచ్చిబౌలి రీచ్ అవ్వచ్చు అండి. టోటల్ మనకి ఓవరాల్ కనెక్టివిటీ ఇదంతా కూడా. అలాగే ముంబై హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అయితే మనకి ఓవరాల్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇది మనకి బాల్కన్ వ్యూ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కన్ వ్యూ అనమాట. అలాగే హౌస్ వచ్చేసి మనకి 141 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 2400 స్క్వేర్ ఫీట్ అయితే మనకి బిల్డప్ ఏరియా అయితే ఉంటుందండి. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాల్ ఏరియా అండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అంటే ఈస్ట్ సైడ్ వస్తుందన్నమాట. చూడొచ్చు, ఫాల్ సీలింగ్ డిఫరెంట్ స్టైల్తో చేయించారు. ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్లు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అలాగే స్పేస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీరు వుడ్ వర్క్తో చేయించుకోవాలనుకున్నా కూడా ఈ సెల్ఫ్లు రిమూవ్ చేసుకుని మీకు సరిపోతుందండి. ఎందుకంటే ఇవి 2 ఫీట్ గ్యాప్ తోటి అయితే చేశారనమాట. అలాగే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అనమాట. సో హౌస్ అయితే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా సేల్ చేస్తారండి. మనకి లైట్స్ కానీ ఇవన్నీ కూడా మనమే చేయించుకోవాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా వర్క్ అంతా కూడా. చూడొచ్చు, మనకి ఆపోజిట్లో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, ఇదైతే బిగ్ సైజ్ ఉంటుంది. మన కింద పేరెంట్స్ బెడ్రూమ్ కంటే కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది కొద్దిగా బిగ్ సైజ్ ఉంటుందండి. ఇక్కడ నుంచి కూడా మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంటుంది. టోటల్ ఎల్ షేప్లో వస్తుంది అన్నమాట బాల్కనీ అయితే. చూడొచ్చు, ఇదంతా కూడా చాలా స్పేస్గా ఉంది. మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అనమాట. చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ కూడా మనకి బిగ్ సైజే ఉంటుందండి. కొంచెం కింది వాటితో పోలిస్తే మాత్రం ఇదైతే కొద్దిగా బిగ్ సైజ్ అనమాట. అలాగే ఎల్ షేప్ బాల్కనీ అని చెప్పాను కదా, మనకి ఈ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ బాల్కనీలోకి వెళ్ళిపోవచ్చు అనమాట.
ఈ విధంగా అయితే ఉంటుంది. చూడొచ్చండి, చుట్టూ రెసిడెన్షియల్ మనకి హౌసెస్ చాలా వరకు స్టే చేస్తున్నారు. చిట్కూల్ విలేజ్ అనగానే మనకి రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌస్లు అయితే ఎక్కువగా కనిపిస్తాయండి. ఇటువైపు అయితే లో బడ్జెట్ అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే, మీరు తక్కువ బడ్జెట్లో అంటే 85 lakhs నుంచి 80 lakhs ఈ విధంగా చూసుకున్నా కూడా జస్ట్ సింప్లెక్స్ హౌసెస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సేమ్ 141 స్క్వేర్ యార్డ్స్, అలాగే 133 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ ఈ విధంగా అయితే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయండి. అలాగే మీకు ఓఆర్ఆర్ కూడా చూపిస్తానండి పైనుంచి. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,15,00,000, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఇదంతా టెర్రస్ అండి. మీరు చుట్టూ కనుక చూస్తే మొత్తం అంతా కూడా రెసిడెన్షియల్ హౌసెస్, అంటే తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నారండి. ఎందుకంటే గచ్చిబౌలి నుంచి జస్ట్ 25 minutesలో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. చుట్టూ కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా రెసిడెన్షియల్ హౌసెస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరే వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.